Welcome to my world. ఉపాయము తెలిసిన వానికి అపాయము లేదు. ఒక అడవిలో ఒక ఏనుగు కనిపించిన అన్ని జంతువులను హింసించేది, కనబడిన జంతువులన్నింటినీ చంపేసేది. ఈ విధంగా ఆ ఏనుగుకు చిక్కి అనేక జంతువులు చనిపోయాయి. అప్పుడు జంతువులన్నీ కలిసి ఆ ఏనుగు బాధ నుండి తప్పించుకోవడానికి ఒక ఉపాయం ఆలోచించాయి. జంతువులన్నీ కలిసి ఏనుగు వద్దకు వచ్చి, నువ్వే అడవికి రాజు కావాలి అని అడిగాయి. ఏనుగు దానికి అంగీకరించి గర్వంతో విర్రవీగింది. ఇలా ఉండగా జంతువులన్నీ కలిసి ముందే ఒక చోట బురద గుంటను సిద్ధం చేశాయి. ఆ గుంటపై చెట్ల కొమ్మలను రెమ్మలను వేసి కప్పి ఉంచాయి. చెట్టుతో సింహాసనాన్ని తయారు చేసి ఉంచి ఏనుగును పట్టాభిషేకం కోసం పిలిచాయి. జంతువుల ఈ తంత్రం తెలియని ఏనుగు గంభీరంగా ఆ ప్రదేశానికి నడిచింది. కప్పి ఉంచిన బురద గుంటలో ఏనుగు పడిపోయింది. అన్ని జంతువులు కలిసి ఏనుగు ఆ గుంట నుండి బయటకు రాకుండా చూసుకున్నాయి. బురదలో చిక్కుకున్న ఏనుగు బయటకు రాలేక ఆకలితో అలమటించి చనిపోయింది. అన్ని జంతువులు ఏనుగు మరణానికి సంతోషించాయి. ఆపద వచ్చినప్పుడు ఉపాయంతో తప్పించుకోవాలనే నీతిని తెలుసుకున్నాయి.